కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఎరువుల బుకింగ్ కోసం అయితే ఒక యాప్ను సిద్ధం చేయడం జరిగింది. ఒకే యాప్ ద్వారా అన్ని రకాల ఎరువులను అయితే బుకింగ్ చేసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూరియా బుకింగ్ కోసం ఒక యాప్ను అయితే తీసుకోవడం జరిగింది కదా. అయితే ఇందులో కేవలం యూరియా మాత్రమే బుకింగ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త యాప్‌లోనైతే అన్ని రకాల ఎరువులను బుకింగ్ చేసుకొని, బుకింగ్ ద్వారా మాత్రమే మనం ఎరువులను కొనుగోలు చేసే విధంగానైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఒక కొత్త యాప్‌ను అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనంటే ఎక్కువ తక్కువగా మనమైతే ఎరువులను వినియోగం చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతోనైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యాప్‌ను అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫెర్టిలైజర్ యాప్‌ను తేనున్న కేంద్రం. ఒకే యాప్ ద్వారా అన్ని ఎరువులు. దేశంలో ఎరువుల పంపిణీ క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వము ఫెర్టిలైజర్ యాప్‌ను అమల్లోకి తీసుకువస్తుంది. రైతులు నేరుగా ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెళ్లకుండా ముందుగా ఈ యాప్‌లోనే ఎరువులు బుక్ చేసుకొని ఆ తర్వాత నిర్ణీత సమయానికి వెళ్లి తెచ్చుకునేలా ఈ వ్యవస్థను అమలు చేయడం జరుగుతుంది. అయితే మనకు ఇప్పుడు అవసరం ఉంటే వెంటనే వెళ్లి మనమైతే షాప్‌కెళ్లి తీసుకొచ్చుకునేటువంటి పద్ధతి ఇక ఈ ఇది యాప్ తర్వాతనైతే ఉండకపోవచ్చును. ముందుగా బుకింగ్ చేసుకొని ఏ షాప్‌లో మనకు కావాల్సినటువంటి ఎరువులు ఉన్నాయని చూసుకొని బుకింగ్ చేసుకొని ఆ తర్వాతకే వెళ్లి తీసుకొని వచ్చేటువంటి ఫెసిలిటీనైతే ఈ యాప్ వచ్చిన తర్వాత నుంచెల్లయితే ఉంటుంది. దేశంలో ఎరువుల పంపిణీ క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్‌ను అమల్లోకి తీసుకొస్తుంది. అయితే రైతులు నేరుగా ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెళ్ళకడానికంటే ముందుగానే ఈ యాప్‌లోనే ఎరువులు బుక్ చేసుకొని ఆ తర్వాత నిర్ణీత సమయానికి వెళ్లి తెచ్చుకునేలా ఈ వ్యవస్థను అమలు చేయనుంది. ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే దీన్ని పక్కాగా అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో యూరియా పంపిణీ క్రమబద్ధీకరించి సరఫరాను మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ గత సంవత్సరం నుంచెల్లి యూరియా యాప్‌ను అమల్లోకి తెచ్చింది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదురైనా ఈ యాప్ వల్ల యూరియా పంపిణీ మెరుగుపడింది. అయితే వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క యాప్‌ల ద్వారా కొంత లాభం ఉంది, కొంత నష్టం ఉంది. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే కొంతమందికి కొన్ని మనకు భూములు అనేటువంటి పట్టాకు లేనటువంటి వారికి ఈ యొక్క ఎరువులను తీసుకునేటువంటి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పట్టా ఉన్నటువంటి వారికి మాత్రము వెంటనే సులువుగా దొరుకుతున్నాయి. లేనటువంటి వారు ఏఓ దగ్గరికి గాని, ఏఈఓ దగ్గరికి కానీ వెళ్లి ఆడ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ రాసుకొని మళ్ళీ వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నటువంటి కాడికెళ్ళి ఎరువులను తీసుకునేటువంటి క్రమంలో చాలా ప్రాసెస్ అవుతుంది. అయితే పట్టా ఉన్నటువంటి వాళ్ళకు వెంటనే అయిపోతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ యాప్‌ల ద్వారా లాభం ఏందంటే చాలా మంది అన్నదాతలు ఈ యూరియా యాప్ అనేటువంటి రావడం వల్ల యూరియా వాడకం అనేటువంటిది చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మనకు వెంటనే వెళితే దుకాణం దొరికేది 300 ఇస్తే తీసుకొచ్చి యూరియా జల్లేసేది. ఇప్పుడు యాప్ బుకింగ్ ద్వారా 50% మనకైతే ఈ యొక్క యూరియా వినియోగం అనేటువంటిది తగ్గిపోయి అవసరం ఉన్నంత మేరకు మాత్రమే యూరియా అనేటువంటిది వాడుతున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఎంత మేరకు మొత్తం దేశంలో ఏ రకమైనటువంటి ఎరువులను రైతులు వినియోగం చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోవడానికి గానీ, లేకుంటే ఏ దానికైనా కూడా ఈ యాప్ ద్వారానైతే ఒక గణాంకాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ యాప్ విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఫెర్టిలైజర్ యాప్‌ను అమలు చేయాలనే ఆలోచనను రావడం జరిగింది. ఆధార్ సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరి రైతుల వివరాలు, వారి భూముల విస్తీర్ణము వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచెల్లి తీసుకుంది. అలాగే కేంద్రం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తుంది. దీని ద్వారా రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేస్తూ సబ్సిడీ విధానం అమలు చేస్తూ ఎరువుల కొరత, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రిస్తూ వస్తుంది. దీనికి అనుసంధానంగా ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. కాగా దేశవ్యాప్తంగా ఒకే యాప్ అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్‌ను రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్నటువంటి కొత్త యాప్ ద్వారానే ఈ యొక్క అన్ని ఎరువుల కొనుగోలు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిందో ఈ యాప్ యూరియా కోసం అయితే యాప్ ఉంది కదా, యాప్‌ను తీసేయాలనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగానైతే ఈ యాప్ ద్వారా బ్లాక్ దందాను గాని, లేకపోతే ఈ యొక్క ఎవరైతే అక్రమ నిల్వలు ఉంచుకుంటారో ఎరువులను వారిని అరికట్టవచ్చు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. ఎందుకంటే అంత ఆన్‌లైన్ సిస్టమ్ కాబట్టి మనకు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి ఏ షాప్‌లో ఏ వస్తువులు ఉన్నాయనేటువంటిది డైరెక్ట్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంత పారదర్శకంగా ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. దుకాణాల్లో నిల్వల వివరాలు అందుబాటులో, సమీప దుకాణాల్లో నిల్వల పరిస్థితిని తెలుసుకోవటము, ఎరువులను ముందుగానే బుక్ చేసుకోవడం
వంటి సౌకర్యాలు ఈ యాప్లో ఉంటాయి. ఇందుకు ముందుగా ఆధార్ నంబర్ ఓటీపీతో నమోదు చేసుకోవాలి. తర్వాత భూమి పట్టా వివరాలు నమోదు చేయాలి. సమీప డీలర్ను ఎంపిక చేసుకొని ఎరువుల బుకింగ్ చేసుకోవాలి. అయితే వాటి క్యూఆర్ కోడ్ సంక్షిప్త సందేశం మొబైల్ వాట్సాప్కు వస్తాయి. వాటిని ఆ డీలర్కు చూపించి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందాక అనుకున్నట్లుగా మనం ఏంటంటే ఈరోజు మనకు ఒక 2-3 రోజుల తర్వాతకి ఒకవేళ మనకి ఎరువులు కావాలనుకుంటే ఈరోజు బుక్ చేసుకొని పెట్టుకొని 2 రోజుల తర్వాతకైనా కూడా వెళ్ళి మనం డైరెక్ట్ తీసుకొచ్చుకునేటువంటి ఫెసిలిటీని అయితే మనకు ఈ యాప్ ద్వారా ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది కొంచెం మనం చూడాలి. ఇక ఈ యాప్లో ఉన్నటువంటి సమస్యలను కొంతగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి చూసుకొని అన్నదాతలకైతే ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే అన్నదాతల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాను. ఇది గడి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.